ఇక మొన్నట్ల కవితక్క మై డియర్ డాడీ అనుకుంటా కేసీఆర్ సార్కు ఒక ఉత్తరం రాసే కదా, ఆ ఉత్తరం ఎంత దుమారం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక దీని మీద కేటీఆర్ సార్ మస్తు గరానికి వచ్చిండు. ఏదన్నా ఉంటే మొత్తం ఇట్లనే చెప్తున్నా కదా, వార్త చూద్దాం పాండ్రి. ఇక ఏదేమైనా మొన్నట్ల మై డియర్ డాడీ అనుకుంటా కవితక్క ఒక ఉత్తరం రాసింది. అది నేను రాయలేదు, లీక్ అయింది. పార్టీలో కొంతమంది దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాలను తరిమి కొడితే తప్ప బీఆర్ఎస్ పార్టీ బాగుపడదు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఉనికిని దెబ్బతీసేటట్టుగానే ఈ దయ్యాలు పని చేస్తున్నాయని చెప్పి కవితక్క గట్టిగానే కామెంట్లు చేసింది. ఈ ఉత్తరం పురాగా నా వ్యక్తిగతమైనది, ఇది ఎవరో కావాలని కక్ష గట్టి లీక్ చేసిల్లు, ఆ దొంగలను పట్టుకోవాలి, ఆ నిజాలు తేలాలని చెప్పి ఇక కొడుకు గ్రాడ్యుయేషన్ పనులను పురాగా చేసుకుని ఎయిర్పోర్ట్లకు వచ్చిన ఖమ్మంలలో చెప్పింది కదా. ఇక కవితక్క రాసిన ఉత్తరం మీదనైతే అన్ని పార్టీలోలు మాత్రం గట్టిగానే కౌంటర్లు ఇచ్చిల్లు. ఇక వీళ్ళు వాళ్ళని కాదు, ఎవరికి మైక్ దొరికినా ఎక్కడ సందు దొరికినా కూడా ఈ ఉత్తరం మీద ఎవరికి దోసినట్టు వాళ్ళ తీరుగా వాళ్ళు రియాక్ట్ అయ్యిండ్రు కదా. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు ఈ కవితక్క రాసిన ఉత్తరం మీద రియాక్ట్ అయ్యిండు. ఇక అక్కడికి వచ్చినటువంటి విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా ధనాధన అని చెప్పి తడబడకుండా సమాధానాలు గట్టిగానే ఇచ్చిండు. లోక్సభ ఎన్నికలకు ముందు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సమావేశం పెట్టినాం. 7 మంది కార్యకర్తలతో కూర్చొని పురాగా పార్టీల అంశాల గురించి అనేక అంతర్గత విషయాల గురించి కూడా చర్చలు గట్టిగానే జరిపినాం. స్థానిక రాజకీయాల పరిస్థితుల మీద, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల మీద కూడా చర్చలు గట్టిగానే జరిపినాం. ఇక ఈ క్రమంలో కొందరు లీడర్లు అక్కడనే మైక్లా వాళ్ళు చెప్పాలనుకున్నది కూడా బరాబర్గా చెప్పిండ్రు. కొందరు చిట్టీలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో. ఇంకొందరు కేసీఆర్ సార్ కు ఉత్తరం అందియండ్రు అని చెప్పి కూడా అన్ని ఉత్తరాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. మా పార్టీ అధ్యక్షునికి సూచనలు చేయాలంటే ఉత్తరాలు రాయొచ్చు. మా పార్టీలో డెమోక్రసీ ఉన్నది కాబట్టి మా పార్టీ అధ్యక్షునికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే ఏ సూచనలైనా వాళ్ళకు దోసినట్టుగా చేయొచ్చు, పార్టీ ప్రయోజనాల కోసానికని. కానీ కొన్ని విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే మంచిగా ఉంటది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉన్నది. ఫోన్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, కలవచ్చు, అపాయింట్మెంట్ తీసుకొని మీరు చెప్పాలనుకున్నది కూడా పురాగా చెప్పుకోవచ్చు. లేకపోతే ఆఫీసు బేరర్స్లు కూడా ఉన్నాయి, వాళ్ళని కలిసి ఏమైనా ఉంటే చెప్పుకునే అవకాశం కూడా ఉన్నది. అంతర్గతంగానే కొన్ని విషయాలు జరిగితే బాగుంటది, మాట్లాడితే బాగుంటది. కానీ బహిర్గతంగా మైకుల ముంగట దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోరుదారుడు మంచి పద్ధతి కాదు. పార్టీల అందరికీ ఒక నియమం అనేది వర్తిస్తది. వీళ్ళు వాళ్ళు తమ పర అనే భేదం లేదు మా బీఆర్ఎస్ పార్టీకి. ఈ పార్టీలో ప్రత్యేకంగా ఎవరు అతీతులు కాదు, అందరూ కార్యకర్తలే. ప్రతి ఒక్కరిని కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ గౌరవం చేస్తుంది. అందులో కవిత కూడా ఉన్నది అనుకుంటేనే, కవితక్క పేరు చెప్పకుంటేనే కవితక్క రాసిన ఉత్తరం మీద ఆమె మాట్లాడిన మాటల మీద కేటీఆర్ సార్ కౌంటర్ అయితే ఇచ్చిండయ్యా. ఇక మా పార్టీలో కోవర్టులు అనుకుంటా ఎవ్వలేరు. ఒకవేళ కోవర్టులు ఉంటే వాళ్ళకు వాళ్ళే దొంగ యాడున్నా కూడా దొరికిపోతాడు, దాచుకునేది అయితే కాదు. ఈ రోజు కాకపోయినా రేపైనా దొరుకుతాడు. ఇది అందరూ యాది పెట్టుకోవాల్సిన ముచ్చట అని చెప్పుకుంటూ వచ్చిండు కేటీ రామారావు సారు కవితక్క పేరు చెప్పకుంటేనే కవితక్క రాసిన ఉత్తరం మీద. ఏదేమైనా గానీ చాలా మంది ఏమంటున్నారంటే కామన్ పబ్లిక్ బీఆర్ఎస్ అభిమాని, ఒకవేళ కవితక్కకు గంతగనం నాయనకు చెప్పాలనిపిస్తే ఆయన మీ నాయననే కదా, దగ్గర పోయి ఏదన్నా అపాయింట్మెంట్ తీసుకోనో లేకపోతే ఏదో టైంలలో పోయి కలిసి నాయన నీతోని మాట్లాడాలని అనుకుంటే కేసీఆర్ సార్ కాదంటాడా? ఈ ముచ్చట కేసీఆర్ సార్కే నేరుగా పోయి మాట్లాడితే కూతురుగా నీ మాట కాదంటాడా? ఎందుకు నడి బజాట్ల ఇజ్జత్ తీసుకునే వ్యవహారాలు కాకపోతే అనవసరంగా నీ చేతులతోని నువ్వే ఉత్తరం రాసి, ఈ ఉత్తరం నేను రాసింది నా పర్సనల్ గా నా వ్యక్తిగతము, ఇది ఎవరో లీక్ చేసిందంటే నీ ఫోన్లకెంచి నీ ఉత్తరాన్ని లీక్ చేసేంత ధైర్యం ఎవరు సాహసం చేస్తారమ్మా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ఏదన్నా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి తప్ప బహిర్గతంగా మటన్ తిన్నామని చెప్పి బొక్కలు మెళ్ళేసుకుని తిరుగుడు మంచి పద్ధతి కాదు. అసలే బీఆర్ఎస్ పార్టీ అనేక లుకలుకలతోని కింద మీద తనకలాడుకుంటూ ఉన్నది. ఈ టైంలల్లో నాయనకు నువ్వు అండగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సాహంతో బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలి తప్ప ఇట్లా వీళ్ళందరితోటి మనం ఎందుకు మాట అనిపించుకోవాలి, ఎందుకు ఉత్తరం రాయాలి, ఎందుకు నడిబజాట్ల మైక్ల ముంగట అనవసరంగా మాట్లాడాలనే మాటలు కూడా ప్రతి ఒక్క కామన్ పబ్లిక్ కూడా ఆలోచింపజేసేటట్టే ఉన్నది కవితక్క రాసిన ఈ ఉత్తరం మీద. మరి శివరాకర్కి కేసీఆర్ సార్ అయితే రియాక్ట్ కావాలి, ఏదో సందర్భంలో రియాక్ట్ అవుతాడు కావచ్చు. ఎందుకంటే ఒకవేళ కేసీఆర్ సార్ మీటింగ్ పెడితే ఇంత పెద్ద రచ్చ అయినటువంటి ఈ కవితక్క ఉత్తరం గురించి అయితే విలేకరులు అడగకుండా ఉండరు కదా, సమాధానం చెప్పకుండా కేసీఆర్ సార్ కూడా ఉండడు. ఆయన స్టైల్లో అయిన శమకులతోని పంచులతోటి టైమింగ్ డైలాగులతోటి ఏం చెప్తాడో చూద్దామని చెప్పి ఈగలుగా ఎదురు చూస్తున్నారయ్యా ఈ ముచ్చట్లలో చాలా మంది.